రాజా సాబ్ పాన్ ఇండియా సెన్సేషన్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఉండే ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా నుండి దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదిస్తున్నారు. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై అద్భుతాలు చూసి ఆనందించారు. ఇక చివరిగా కల్కి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా చేసి తన బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఎలాంటిదో చూపించాడు. అయితే ఈ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ది రాజా సాబ్ మీద మొదటి నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ మారుతి సినిమాలో ఏముందని ఇంత ఆలస్యం చేస్తున్నాడు అన్న అనుమానం అందరిలోనూ ఎప్పటి నుంచో ఉందని చెప్పాలి. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ గ్లిమ్స్ వదిలిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు వచ్చేసాయి. ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ ఒక్క ట్రైలర్తో మారుతి ఎందుకు ఇంత లేటుగా సినిమాను రూపొందిస్తున్నాడు అన్నది క్లియర్ అయిందని చెప్పాలి. పేరుకు హారర్ కామెడీ జానర్లో సినిమా తీస్తున్నా కూడా క్వాలిటీ పరంగా గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ప్రతి సీన్ ఎంతో క్వాలిటీతో మెప్పించగా గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి, సంచలనం అయిపోవాలి. దానికి తోడు సినిమాలో చాలా యానిమల్స్ గ్రాఫిక్స్ ని చాలా బాగా వాడారు. ఇక ఓవరాల్ గా గ్రాండియర్ కూడా టాప్ అనిపించేలా ఉండగా ప్రభాస్ చాలా టైం తర్వాత ఫుల్ ఎనర్జీతో కుమ్మేశాడు అని చెప్పాలి. కథా పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ ఒక రాజు దాచుకున్న భారీ సంపదని దక్కించుకోవాలని ఎంతమంది ట్రై చేసినా ఎవరికీ అది సాధ్యం అవ్వదు. ఇలాంటి టైంలో హీరో సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ రాజు ఆత్మ హీరోలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో వస్తోంది రాజా సాబ్ మూవీ. టాలీవుడ్ లో కొంత టైం ముందు అరిగిపోయిన హారర్ కామెడీ నేపథ్యంలోనే వస్తున్నా కూడా ఒక టాప్ స్టార్ ఇప్పటి వరకు ఈ జానర్ లో తెలుగు సినిమా చేయకపోవడం, అలాగే హారర్ తో పాటు మరిన్ని స్పెషల్ ఎలిమెంట్స్ తో ది రాజా సాబ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించే రేంజ్ లో ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మినిమం గ్యారెంటీ అనిపించే రేంజ్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న ఫామ్ కి సినిమా మినిమం టాక్ ని సొంతం చేసుకున్న అన్ని చోట్ల రికార్డుల బీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇక 24 గంటల్లో ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుందో చూడాలి. రాజా సాబ్ పాన్ ఇండియా సెన్సేషన్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఉండే ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా నుండి దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదిస్తున్నారు. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై అద్భుతాలు చూసి ఆనందించారు. ఇక చివరిగా కల్కి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా చేసి తన బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఎలాంటిదో చూపించాడు. అయితే ఈ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ది రాజా సాబ్ మీద మొదటి నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ మారుతి సినిమాలో ఏముందని ఇంత ఆలస్యం చేస్తున్నాడు అన్న అనుమానం అందరిలోనూ ఎప్పటి నుంచో ఉందని చెప్పాలి. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ గ్లిమ్స్ వదిలిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు వచ్చేసాయి. ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ ఒక్క ట్రైలర్తో మారుతి ఎందుకు ఇంత లేటుగా సినిమాను రూపొందిస్తున్నాడు అన్నది క్లియర్ అయిందని చెప్పాలి. పేరుకు హారర్ కామెడీ జానర్లో సినిమా తీస్తున్నా కూడా క్వాలిటీ పరంగా గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ప్రతి సీన్ ఎంతో క్వాలిటీతో మెప్పించగా గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి, సంచలనం అయిపోవాలి. దానికి తోడు సినిమాలో చాలా యానిమల్స్ గ్రాఫిక్స్ ని చాలా బాగా వాడారు. ఇక ఓవరాల్ గా గ్రాండియర్ కూడా టాప్ అనిపించేలా ఉండగా ప్రభాస్ చాలా టైం తర్వాత ఫుల్ ఎనర్జీతో కుమ్మేశాడు అని చెప్పాలి. కథా పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ ఒక రాజు దాచుకున్న భారీ సంపదని దక్కించుకోవాలని ఎంతమంది ట్రై చేసినా ఎవరికీ అది సాధ్యం అవ్వదు. ఇలాంటి టైంలో హీరో సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ రాజు ఆత్మ హీరోలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో వస్తోంది రాజా సాబ్ మూవీ. టాలీవుడ్ లో కొంత టైం ముందు అరిగిపోయిన హారర్ కామెడీ నేపథ్యంలోనే వస్తున్నా కూడా ఒక టాప్ స్టార్ ఇప్పటి వరకు ఈ జానర్ లో తెలుగు సినిమా చేయకపోవడం, అలాగే హారర్ తో పాటు మరిన్ని స్పెషల్ ఎలిమెంట్స్ తో ది రాజా సాబ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించే రేంజ్ లో ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మినిమం గ్యారెంటీ అనిపించే రేంజ్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న ఫామ్ కి సినిమా మినిమం టాక్ ని సొంతం చేసుకున్న అన్ని చోట్ల రికార్డుల బీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇక 24 గంటల్లో ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుందో చూడాలి. రాజా సాబ్ పాన్ ఇండియా సెన్సేషన్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఉండే ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా నుండి దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదిస్తున్నారు.
సడన్లీ క్లైమేట్ చేంజ్ వై తాత అద్భుతాలు చూసి ఆనందించాలి. ఇక చివరిగా కల్కి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా చేసి తన బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఎలాంటిదో చూపించాడు. అయితే ఈ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ది రాజా సాబ్ మీద మొదటి నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ మారుతి సినిమాలో ఏముందని ఇంత ఆలస్యం చేస్తున్నాడు అన్న అనుమానం అందరిలోనూ ఎప్పటి నుంచో ఉందని చెప్పాలి. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ గ్లిమ్స్ వదిలిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు వచ్చేసాయి. ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ ఒక్క ట్రైలర్తో మారుతి ఎందుకు ఇంత లేటుగా సినిమాను రూపొందిస్తున్నాడు అన్నది క్లియర్ అయిందని చెప్పాలి. పేరుకు హారర్ కామెడీ జానర్లో సినిమా తీస్తున్నా కూడా క్వాలిటీ పరంగా గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ప్రతి సీన్ ఎంతో క్వాలిటీతో మెప్పించగా గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి, సంచలనం అయిపోవాలి. దానికి తోడు సినిమాలో చాలా యానిమల్స్ గ్రాఫిక్స్ ని చాలా బాగా వాడారు. ఇక ఓవరాల్ గా గ్రాండియర్ కూడా టాప్ అనిపించేలా ఉండగా ప్రభాస్ చాలా టైం తర్వాత ఫుల్ ఎనర్జీతో కుమ్మేశాడు అని చెప్పాలి. కథా పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ ఒక రాజు దాచుకున్న భారీ సంపదని దక్కించుకోవాలని ఎంతమంది ట్రై చేసినా ఎవరికీ అది సాధ్యం అవ్వదు. ఇలాంటి టైంలో హీరో సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ రాజు ఆత్మ హీరోలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో వస్తోంది రాజా సాబ్ మూవీ. టాలీవుడ్ లో కొంత టైం ముందు అరిగిపోయిన హారర్ కామెడీ నేపథ్యంలోనే వస్తున్నా కూడా ఒక టాప్ స్టార్ ఇప్పటి వరకు ఈ జానర్ లో తెలుగు సినిమా చేయకపోవడం, అలాగే హారర్ తో పాటు మరిన్ని స్పెషల్ ఎలిమెంట్స్ తో ది రాజా సాబ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించే రేంజ్ లో ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మినిమం గ్యారెంటీ అనిపించే రేంజ్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న ఫామ్ కి సినిమా మినిమం టాక్ ని సొంతం చేసుకున్న అన్ని చోట్ల రికార్డుల బీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇక 24 గంటల్లో ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుందో చూడాలి. రాజా సాబ్ పాన్ ఇండియా సెన్సేషన్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఉండే ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా నుండి దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదిస్తున్నారు. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై తాత అద్భుతాలు చూసి ఆనందించాలి. ఇక చివరిగా కల్కి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా చేసి తన బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఎలాంటిదో చూపించాడు. అయితే ఈ సినిమా తర్వాత చేస్తున్న మూవీ ది రాజా సాబ్ మీద మొదటి నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ మారుతి సినిమాలో ఏముందని ఇంత ఆలస్యం చేస్తున్నాడు అన్న అనుమానం అందరిలోనూ ఎప్పటి నుంచో ఉందని చెప్పాలి. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ గ్లిమ్స్ వదిలిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు వచ్చేసాయి. ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ ఒక్క ట్రైలర్తో మారుతి ఎందుకు ఇంత లేటుగా సినిమాను రూపొందిస్తున్నాడు అన్నది క్లియర్ అయిందని చెప్పాలి. పేరుకు హారర్ కామెడీ జానర్లో సినిమా తీస్తున్నా కూడా క్వాలిటీ పరంగా గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ప్రతి సీన్ ఎంతో క్వాలిటీతో మెప్పించగా గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి, సంచలనం అయిపోవాలి. దానికి తోడు సినిమాలో చాలా యానిమల్స్ గ్రాఫిక్స్ ని చాలా బాగా వాడారు. ఇక ఓవరాల్ గా గ్రాండియర్ కూడా టాప్ అనిపించేలా ఉండగా ప్రభాస్ చాలా టైం తర్వాత ఫుల్ ఎనర్జీతో కుమ్మేశాడు అని చెప్పాలి. కథా పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ ఒక రాజు దాచుకున్న భారీ సంపదని దక్కించుకోవాలని ఎంతమంది ట్రై చేసినా ఎవరికీ అది సాధ్యం అవ్వదు. ఇలాంటి టైంలో హీరో సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ రాజు ఆత్మ హీరోలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో వస్తోంది రాజా సాబ్ మూవీ. టాలీవుడ్ లో కొంత టైం ముందు అరిగిపోయిన హారర్ కామెడీ నేపథ్యంలోనే వస్తున్నా కూడా ఒక టాప్ స్టార్ ఇప్పటి వరకు ఈ జానర్ లో తెలుగు సినిమా చేయకపోవడం, అలాగే హారర్ తో పాటు మరిన్ని స్పెషల్ ఎలిమెంట్స్ తో ది రాజా సాబ్ సంథింగ్ డిఫరెంట్ అనిపించే రేంజ్ లో ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మినిమం గ్యారెంటీ అనిపించే రేంజ్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న ఫామ్ కి సినిమా మినిమం టాక్ ని సొంతం చేసుకున్న అన్ని చోట్ల రికార్డుల బీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇక 24 గంటల్లో ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుందో చూడాలి.